Hello all, welcome back to our channel. So ఈ వీడియో వచ్చేసి టాప్ 50 జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పార్ట్ 2 అన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం 1 to 25 క్వశ్చన్స్ అనేది చూసాము. ఈ వీడియోలో మనం 26 to 50 క్వశ్చన్స్ అనేది కవర్ చేయబోతున్నాము. అండ్ దీనికి రిలేటెడ్ ఉన్న మెటీరియల్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ 1 కనుక మీరు ఇంకా చూడకపోయి ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా వీడియోస్ కావాలన్నా సరే మీరు నాకు డైరెక్ట్గా కమెంట్ చేయొచ్చు. లేకపోతే నేను ఇక్కడ ఇన్స్టా ఐడి కనిపిస్తుంది కదా, ఇట్స్ మై ఇన్స్టా ఐడి అనమాట, జాహ్నవి రాఘవ్ సింగ్ ఆఫీషియల్. సో దాంట్లో మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను, మీ క్వైరీస్ అన్నిటిని సాల్వ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Explain the concept of annotations in Java. So జావాలో annotations ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. Annotations provide metadata about a program that can be processed at compile time or runtime. Annotation అనేది ఏంటంటే మనకి మెటాడేటాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ది. అదేంటి, దట్ కెన్ బి ప్రొసెస్డ్ అట్ కంపైల్ టైమ్ ఆర్ రన్ టైమ్. అది మనకి కంపైల్ టైంలో కానీ రన్ టైంలో కానీ ప్రొసెస్డ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అట్ ద రేట్ ఆఫ్ ఓవర్ రైడ్, డిప్రిషియేటెడ్ అండ్ కస్టమ్ అనోటేషన్స్ అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్ జావా? జావాలో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్, ఇది క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతారు, సో కొంచెం జాగ్రత్తగా చూడండి. ద బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ద ఇన్నర్మోస్ట్ లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది, ఇన్నర్మోస్ట్ యొక్క లూప్ని టర్మినేట్ చేస్తుంది, ఆర్ స్విచ్ స్టేట్మెంట్ అనమాట. ది కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ద రెస్ట్ ఆఫ్ ద లూప్ అండ్ కంటిన్యూస్ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. అదేం చేస్తుంది, ఈ కంటిన్యూ స్టేట్మెంట్ లూప్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్కి కంటిన్యూ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాథ్ క్లాస్ ఇన్ జావా? సో జావాలో మ్యాథ్ క్లాస్ యొక్క పర్పస్ ఏంటి? ద మ్యాథ్ క్లాస్ ప్రొవైడ్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ సైన్, కాస్, స్క్వేర్ రూట్. సో ఇది ఏం చేస్తుంది, మ్యాథ్ క్లాస్ అనేది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ అండ్ కాన్స్టెంట్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్ ఇన్ జావా. జావాలో ప్యాకేజ్ స్టేట్మెంట్ గురించి చెప్పమంటున్నారు. ద ప్యాకేజ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్ రిలేటెడ్ క్లాసెస్ ఇంటూ కామన్ నేమ్ స్పేస్. సో ఇది ఏం చేస్తుంది, ఒక రిలేటెడ్ క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట ఒక కామన్ నేమ్ స్పేస్లో. ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంప్రూవ్స్ కోర్ ఆర్గనైజేషన్. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ని ప్రివెంట్ చేసి అండ్ కోడ్ ఆర్గనైజేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపారేటివ్ ఇంటర్ఫేస్? సో ది కంపారేటర్ ఇంటర్ఫేస్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ కస్టమ్ ఆర్డరింగ్ ఫర్ ఆబ్జెక్ట్స్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డిఫైన్ చేయడానికి కస్టమ్ ఆర్డరింగ్ ఫర్ ఆబ్జెక్ట్స్ని. ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ సార్టింగ్ కలెక్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దీన్ని అంతేకాకుండా మనకి సార్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట ఆ ఆబ్జెక్ట్స్ని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్? సో హ్యాష్ సెట్కి అండ్ ట్రీ సెట్కి ఉన్న డిఫరెన్స్ని అడుగుతున్నారు. హ్యాష్ సెట్ యూజెస్ హ్యాష్ టేబుల్ ఫర్ స్టోరేజ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ టైం పర్ఫార్మెన్స్. సో హ్యాష్ సెట్ అనేది ఏం చేస్తుంది, ఒక హ్యాష్ టేబుల్ని యూజ్ చేస్తుంది అనమాట స్టోర్ చేసుకోవడానికి, అలాగే కాన్స్టెంట్ టైం పర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేయడానికి. ట్రీ సెట్ యూజెస్ రెడ్ బ్లాక్ ట్రీ. ట్రీ సెట్ అనేది ఒక రెడ్ బ్లాక్ ట్రీని యూజ్ చేసుకుంటుంది, ఆఫరింగ్ సార్టెడ్ ఆర్డర్ బట్ విత్ స్లైట్లీ స్లోవర్ పర్ఫార్మెన్స్. దీనిలో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ ద స్టాటిక్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇన్ జావా. స్టాటిక్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. స్టాటిక్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అలౌస్ యూ టు ఇంపోర్ట్ ద స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మనకి స్టాటిక్ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని ఇంపోర్ట్ చేయడానికి అలౌ చేస్తుంది అనమాట. సో దే కెన్ బి యూజ్డ్ వితౌట్ క్వాలిఫైయింగ్ ది క్లాస్ నేమ్. సో దాన్ని మనం క్లాస్ నేమ్ లేకుండా, వితౌట్ క్వాలిఫైయింగ్ ద క్లాస్ నేమ్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అసెట్ స్టేట్మెంట్ ఇన్ జావా? సో జావాలో అసెట్ స్టేట్మెంట్ ఒక పర్పస్ ఏంటి? ద అసెట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిబగ్గింగ్ పర్పసెస్ టు టెస్ట్ అజంప్షన్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే డిబగ్గింగ్ పర్పస్కి వాడతాం అనమాట. ఎందుకు అంటే కొన్ని అజంప్షన్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు అజంప్షన్స్ని టెస్ట్ చేయడానికి. ఇట్ థ్రోస్ అన్ అసెషన్ ఎర్రర్ ఇఫ్ ద స్పెసిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్. అది ఎర్రర్ని త్రో చేస్తుంది అనమాట. లైక్ ఒకవేళ స్పెసిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు. వాట్ ఈస్ ద ప్రాక్సీ క్లాస్ ఇన్ జావా యూజ్డ్ ఫర్? జావాలో ప్రాక్సీ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తారు, వాట్ అనమాట. ద ప్రాక్సీ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్స్ ప్రాక్సెస్ ఫర్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అట్ రన్ టైమ్. ఈ ప్రాక్సీ క్లాస్ అనేది మనకి డైనమిక్ ప్రాక్సీస్ అండ్ ఇంటర్ఫేసెస్ క్లాసెస్కి రన్ టైమ్కి
క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ డైనమిక్ క్లాస్ లోడింగ్. అది మనకి రిఫ్లెక్షన్ అండ్ డైనమిక్ క్లాసెస్ లోడింగ్లో కూడా మనకి యూస్ చేస్తాం అన్నమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇన్ జావా 8? లాంబ్డా ఎక్స్ప్రెషన్ యొక్క పర్పస్ ఏంటి? లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ప్రొవైడ్ ఏ కాన్సైజ్ వే టు ఎక్స్ప్రెస్ అనోనిమస్ ఫంక్షన్స్. సో అనోనిమస్ ఫంక్షన్స్ని మనకి లైక్ ఫంక్షన్ వితౌట్ ఏ నేమ్, దేనికైతే నేమ్ ఉండదో వాటిని అనోనిమస్ అంటాం కదా, సో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. దే ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ టు ఎనేబుల్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా. నెక్స్ట్, explain the concept of default methods in interfaces. Default methods allow adding new methods to an interface without breaking existing implementations. సో ఇదేంటంటే మనకి కొత్త మెథడ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంటర్ఫేస్లో, పాత ఒక వాటిని ఇది ఏం చేయకుండా, బ్రేక్ చేయకుండా. దే ప్రొవైడ్ ఎ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ దట్ కెన్ బి ఓవర్రిడెన్ బై ఇంప్లిమెంటింగ్ క్లాసెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ java.util.stream ప్యాకేజ్ ఇన్ జావా? సో ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో java.util.stream, దాని యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. ద java.util.stream ప్యాకేజ్ ప్రొవైడ్స్ ఎ మెకానిజం టు ప్రాసెస్ సీక్వెన్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఫంక్షనల్ స్టైల్ ఆపరేషన్స్. ఇట్ ఇంట్రొడ్యూసెస్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రీమ్స్ ఫర్ ప్యారలల్ అండ్ సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అనమాట. ఇదేంటంటే మనకి ఒక మెకానిజంని ప్రొవైడ్ చేస్తుంది అనమాట టు ప్రాసెస్ సీక్వెన్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఫంక్షనల్ స్టైల్ ఆపరేషన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆప్షనల్ క్లాస్ ఇన్ జావా ఈజ్ యూస్డ్ ఫర్? ఆప్షనల్ క్లాస్ అనేది జావాలో ఎందుకు యూస్ చేస్తారు? ద ఆప్షనల్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్ ఆప్షనల్ వాల్యూ. ఇది ఎందుకు? ఒక ఆప్షనల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఈ క్లాస్ అనేది యూస్ చేస్తారు. ఏ వాల్యూ దట్ మైట్ బి ఆబ్సెంట్. It helps prevent null pointer exceptions by providing methods to check for the presence of a value. Next, what is the observer design pattern? So observer design pattern అనేది ఏంటి అని అడుగుతున్నారు. The observer pattern defines a one-to-many dependency between objects. So that when one object changes state, all its dependents are notified and updated automatically. సో ఇదేంటంటే మనకి వన్ టు మెనీ డిపెండెన్సీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. లైక్ ఇప్పుడు ఒక్క ఆబ్జెక్ట్ అనేది లైక్ అన్నీ కనెక్ట్ అయి ఉంటుంది కదా, వన్ టు మెనీ ఉంటుంది. సో దాంట్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఒక్క ఆబ్జెక్ట్ యొక్క చేంజ్ స్టేట్ అయినా సరే ఆటోమేటిక్గా దాని మీద ఉన్న డిపెండెంట్ అన్నిటికీ తెలిసిపోతుంది అనమాట. లైక్ ఓకే చేంజ్ అయింది అని చెప్పి ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ ద సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. The singleton design pattern ensures a class has only one instance and provides a global point of access to that instance. ఈ సింగిల్టన్ ప్యాటర్న్కి ఏంటి? ఒకే ఒక ఇన్స్టెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ప్రొవైడ్స్ ఏ గ్లోబల్ పాయింట్ ఆఫ్ యాక్సెస్ టు దట్ ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్కి ఒక గ్లోబల్ పాయింట్ ఆఫ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్? డిజైన్ ప్యాటర్న్లో అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? The adapter pattern allows the interface of an existing class to be used as another interface. So ఇందులో ఏంటి? allows the interface of an existing class. ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ యొక్క ఇంటర్ఫేస్ని వేరే ఇంటర్ఫేస్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్. సో స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. The strategy pattern defines a family of algorithms, encapsulates each one and makes them interchangeable. ఇట్ లెట్స్ ద క్లయింట్ చూజ్ అన్ ఆల్గోరిథమ్ అట్ రన్ టైమ్. సో ఇదేంటంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ ఆల్గోరిథమ్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. లైక్ ఎన్క్యాప్సులేట్ ప్రతి ఒక్క దాన్ని చేయడం అండ్ దాన్ని ఇంటర్చేంజబుల్ చేయడం. సో ఇది ఏం చేస్తుందంటే క్లయింట్ని చూస్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఆ క్లయింట్ చూస్ చేసుకునే విధంగా రెడీ అవుతుంది, లైక్ ఏ ఆల్గోరిథమ్ రన్ టైంలో యూస్ చేసుకోవాలా అని. నెక్స్ట్, వాట్ ఈస్ డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్? సో డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఏంటి? The decorator pattern attaches additional responsibilities to an object dynamically. సో ఇది ఏం చేస్తుంది? అడిషనల్ రెస్పాన్సిబిలిటీ లైక్ ఆబ్జెక్ట్కి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ని అటాచ్ చేస్తుంది అనమాట. డెకరేటర్స్ ప్రొవైడ్ ఏ ఫ్లెక్సిబుల్ ఆల్టర్నేటివ్ టు సబ్క్లాసింగ్ ఫర్ ఎక్స్టెండింగ్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టరీ మెథడ్ డిజైన్ ప్యాటర్న్. సో ఫ్యాక్టరీ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. The factory method pattern defines an interface for creating an object but leaves the choice of its type to the subclasses creation being deferred at runtime. ఈ ఫ్యాక్టరీ మెథడ్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే డిఫైన్స్ అన్ ఇంటర్ఫేస్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఇంటర్ఫేస్ని లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఒక డిఫైన్ చేస్తుంది అనమాట ఇంటర్ఫేస్ని, కానీ బట్ లీవ్స్ ద చాయిస్ ఆఫ్ ఇట్స్ టైప్ టు ద సబ్ క్లాసెస్
క్రియేషన్ బీయింగ్ డిఫర్డ్ అట్ రన్ టైమ్. సో రన్ టైంలో క్రియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎంబీసీ? మోడల్ వ్యూ కంట్రోలర్ డిజైన్ ప్యాటర్న్. ఎంబీసీ డిజైన్ ప్యాటర్న్ అని కూడా అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? ఎంబీసీ ప్యాటర్న్ సపరేట్స్ అండ్ అప్లికేషన్ ఇంటూ 3 మెయిన్ కాంపోనెంట్స్. ఈ ఎంబీసీ ప్యాటర్న్ అనేది 3 మెయిన్ కాంపోనెంట్స్ కింద అప్లికేషన్ సపరేట్ చేస్తుంది. అదేంటంటే మోడల్, వ్యూ, కంట్రోలర్. సో మోడల్ అనేది డేటా అండ్ బిజినెస్ లాజిక్, వ్యూ అనేది యూజర్ ఇంటర్ఫేస్కి, అండ్ కంట్రోలర్ అనేది హ్యాండిల్స్ యూజర్ ఇన్పుట్ అండ్ అప్డేట్స్ ద మోడల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్? అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ద అబ్జర్వర్ ప్యాటర్న్ డిఫైన్స్ ఎ one to many dependency between objects, so that when one object changes state, all the dependents are notified and updated automatically. సో ఇది ఆల్రెడీ అయిపోయింది కదా మనకి, ఇది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్. ద కాంపోజిట్ ప్యాటర్న్ కంపోజెస్ ఆబ్జెక్ట్స్ ఇంటూ 3 structures to represent part whole hierarchies. Can treat individual objects and compositions of objects uniformly. సో ఈ కంపోజిట్ ప్యాటర్న్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ని త్రీ స్ట్రక్చర్స్ కింద ఇచ్చేస్తుంది అనమాట. టు రిప్రజెంట్ పార్ట్ హోల్ హైరార్చీస్, క్లయింట్స్ కెన్ ట్రీట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అండ్ కంపోజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూనిఫామ్లీ. నెక్స్ట్, వాట్ ఈస్ కమాండ్ డిజైన్ ప్యాటర్న్? ద కమాండ్ ప్యాటర్న్ encapsulates a request as an object, allowing for parameterization of clients with queues, requests and operations. So command pattern encapsulates the request, and the command pattern ఏం చేస్తుంది? encapsulates the request as an object, allowing for parameterization of clients with queues, requests and operations. Next, explain the chain of responsibility design pattern. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. అప్పుడు ఏం చెప్పాలి? ద చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ పాసెస్ ఎ రిక్వెస్ట్ అలాంగ్ ఎ చైన్ ఆఫ్ హ్యాండ్లర్స్. అపాన్ రిసీవింగ్ ఎ రిక్వెస్ట్, ఈచ్ హ్యాండ్లర్ డిసైడ్స్ ఐదర్ టు ప్రాసెస్ ద రిక్వెస్ట్ ఆర్ టు పాస్ ఇట్ అలాంగ్ ద చైన్. సో ఈ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ ఏం చేస్తుంది? ఒక రిక్వెస్ట్ని పాస్ చేస్తుంది అనమాట. ఒక చైన్ ఆఫ్ హ్యాండ్లర్స్ కింద ఉంటుంది. సో రిక్వెస్ట్ రాగానే ఈచ్ హ్యాండ్లర్ డిసైడ్ చేసుకుంటుంది అనమాట, దాన్ని ప్రాసెస్ చేయాలా లేకపోతే చైన్లోనే పంపించేయాలా అని. దాన్ని చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్ అని అంటారు. వాట్ ఈస్ ద విజిటర్ డిజైన్ ప్యాటర్న్? ద విజిటర్ డిజైన్ ప్యాటర్న్ రిప్రజెంట్స్ అన్ ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఇదేం చేస్తుందంటే ఆపరేషన్ అనేది లైక్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మీద పర్ఫామ్ చేయాలని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. It lets you define a new operation without changing the class of the elements on which it operates. సో దీంట్లో ఏంటి? మనకు ఒక కొత్త ఆపరేషన్ని డిఫైన్ చేసుకుంటాం అనమాట. లైక్ పాత దాన్ని వితౌట్ చేంజింగ్ ద క్లాసెస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆన్ విచ్ ఇట్ ఆపరేట్స్. పాత దాన్ని ఏం చేంజ్ చేయకుండా ఆ క్లాసెస్ని ఏదైతే ఆపరేట్ చేస్తుందో ఆ విధంగా యూజ్ చేస్తాం అనమాట. ఎలా చెప్పొచ్చు? The visitor pattern represents an operation to be performed on elements of an object structure. It lets you define a new operation without changing the classes of the elements on which it operates. సో ఇవి వచ్చి మనకి టాప్ 50 జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు వీటిలో నుంచే వస్తుంది. మనకి పార్ట్ 1లో ఉన్నవి బేసిక్ లెవెల్ అండ్ పార్ట్ 2లో ఉన్నవి లైక్ మీడియం లెవెల్. సో ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. సో నేను మీకు సాల్వ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ దేని గురించి కావాలో మీరు నాకు కమెంట్ చేస్తే నేను వాటి మీద వర్క్ చేసి మీకు ఆ వీడియోస్ని అందిస్తాను. ప్లీజ్ 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 నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాహ్నవి రాఘవ్ సింగ్. థ్యాంక్ యూ సో మచ్.